అత్తయ్యా, ఇప్పుడే లేచారా? అయ్యో పర్వాలేదులేండి. కాఫీ ఫ్లాస్క్లో పోశాను. టిఫిన్ హాట్ బాక్స్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. బ్రేక్ఫాస్ట్ చేసేయండి మీరు మామయ్యగారు అంటూ ఆఫీస్కి వెళ్తున్న శిరీషాని చూసి రాధమ్మగారు చిన్నబోయింది. అయ్యో, నేను ఆలస్యంగా లేచానా? తెల్లవారుకుండానే లేచానే. అయినా కోడల్పింద అప్పుడే రెడీ అయిపోయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం మరి. వాళ్ల టైంలు వాళ్లవి అననుకుని వంటగదిలోకి వెళ్ళింది రాధమ్మగారు. తరిగిన కూరగాయల ముక్కలు, కడిగిన బియ్యం, రాత్రి తిన్న కంచాలు దర్శనమిచ్చాయి. అయ్యో, నిన్న రాత్రి అనగా వచ్చామా అబ్బాయింటికి, ఇంకా రాలేలేదు అని బాధపడుతూ భర్త శ్రీనివాసరావుని లేపడానికి వెళ్ళింది. ఏమిటోయ్, అబ్బాయి ఇంటికి వచ్చినా పొద్దున్నే లేవాలా? నీకు మతిమరపు కాస్త పెరిగినట్లుందోయ్. నేనిప్పుడు సర్వీస్లో లేను, హాయిగా పడుకోనివ్వు అంటున్న శ్రీనివాస్తో, ఇది మరీ చోద్యం. కోడల్పిల్లైతే అప్పుడే రెడీ అయిపోయి ఆఫీస్కు వెళ్ళిపోయింది. టైం చూస్తే 6 అయింది. అబ్బాయేమో మరో గంట వరకు రాడంటూ చెప్పి మరీ వెళ్ళింది కోడలు అంటున్న రాధమ్మగారితో, దానికి నన్నేం చేయమంటావు? ఇద్దరూ ఉద్యోగస్తులకోరి కోడల్ని ఉద్యోగస్తురాల్ని చేసుకున్నావు అంటున్న శ్రీనివాసరావుగారితో, ఎప్పుడు సంద దొరుకుతుందా అని చూస్తారు దెప్పటానికి. ఏదో ఇప్పటికాలం పిల్లలు ఇంట్లో ఉంటే పొద్దున్నే లేయమ్మా అన్నా, స్నానం చేసి వంట చేయమనన్నా అత్త రాసి రంపాన పెడుతోందనంటారని, ఏదో ఇద్దరూ ఉద్యోగస్తులైతే వాడిక్కాస్త సాయం అవుతుందని అనుకున్నాను అంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగితే వెళ్లిన రాధమ్మగారు తలుపు తీశారు. నమస్తే అమ్మా, నేను ఈ ఇంటి పనిమనిషిని. చిన్నమ్మగారు చెప్పారు, ఆఫీస్ నుండి ఫోన్ చేశారు, మీరు ఊరు నుండి వచ్చారని. ఎలాగోలా ఇంటికి వెళ్లి పనులన్నీ సక్కపెట్టమని అంది లక్ష్మి. ఓ అలాగా, సరే ఇల్లు నేను ఊడ్చేశా, గిన్నెల పనిచూడు అంటున్న రాధమ్మగారితో, ముందు కూరగాయలు తరిగిపెట్టారు కదమ్మా, స్టవ్ మీద పెట్టేసి వేగాక ఉప్పు కారం ఏసేసి అప్పుడు గిన్నెల పని చూస్తా అంది. ఏంటి, అదేం కూర వండడం? నేను రోజూ అలాగే చేస్తా కదమ్మా. ఈలోగా బాబుగారొస్తారు, స్నానం చేసి కాఫీ తాగి పడుకుంటారు. నా పని అయిపోయాక టేబుల్పై సర్దేసి నేను వెళ్ళిపోతాను అన్న లక్ష్మిని చూస్తూ మనసులో తన కొడుకు పరిస్థితికి ఎంతో నొచ్చుకుంది. 2 కూరలు, వేడివేడి అన్నం, దానిమీద నెయ్యి లేకుండా ఏనాడైనా భోజనం చేశాడా? ఊరగాయ వెయ్యకపోతే ఎంత గొడవ చేసేవాడు? గడ్డ పెరుగు సరిగ్గా లేదని ఎంత మారం చేసేవాడు అని నిట్టూరుస్తూ, పర్వాలేదులే, నేనొచ్చానుగా, నేను వంట చేస్తానులే, మిగతా పనులు నువ్వు చూసుకో అంది. ఇంతలో భర్త, కాఫీ ఇవ్వబోయి రాధా అన్న పిలుపు విని కమ్మని కాఫీ గలితి తెచ్చింది. ఏంటండి, అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు అంది. మరంతేలేవే, ప్రైవేట్ ఉద్యోగాలు అలానే ఉంటాయి. మాకులాగా ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళి టైంకి ఇంటికి వచ్చేయడానికి వాడేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా? అదీకాక డాక్టరు, అది ప్రైవేట్ హాస్పిటల్లో. ఇంక టైమింగ్స్ ఏముంటాయి? అదిగో కార్ హార్న్ వినిపిస్తోంది, వాడేనేమో. అమ్మా, నాన్నా ఎలా ఉన్నారు? ప్రయాణం బాగా జరిగిందా అంటున్న డాక్టర్ వేణుని చూసి లోలోపలే మురిసిపోతూ, బాగానే జరిగిందన్నా, నువ్వెలా ఉన్నావు? బాగా అలసటగా కనిపిస్తున్నావు, ఫ్రెష్ అయ్యిరమ్మా అంది రాధమ్మగారు. ఈలోగా వేణుకిష్టమైన జీడిపప్పు ఉప్మా, గుమగుమలాడే బ్రూ కాఫీ సిద్ధం చేసింది. కాఫీ ఆస్వాదిస్తూ, అమ్మా, ఎంతకాలమైంది ఇంత చక్కటి కాఫీ తాగి, అది అమ్మచేత్త చేసింది. మరీ అంత మీ అమ్మని పొగడేయకు, మునుగుచెట్టెక్కేసి కొమ్మల్నుంచి చూస్తుంది అన్నారు శ్రీనివాస్గారు. నిజమేనానా, నాకు హాస్పిటల్, శిరీష ఉద్యోగం, అదీ సాఫ్ట్వేర్, నైట్ డ్యూటీసే ఎక్కువుంటాయి, తనూ అదే బాధపడుతూ ఉంటుంది అన్నాడు వేణు. పోన్లేరా, అమ్మాయి పని ఒత్తడమ్మాయిది, నీ ప్రెషర్ నీది, ఏం చేస్తావ్, మీ అమ్మ మాటలు పట్టించుకోకు అని తండ్రి కొడుకులు కబుర్లో పడ్డారు. ఈలోగా రాధమ్మగారు గుమగుమలాడే తాలింపులు పెడుతూ వంట కానిచ్చేశారు. అందరూ భోజనాలయ్యాక కాసేపు విశ్రాంతి తీసుకుని వేణు మరలా హాస్పిటల్ నుండి ఫోనొస్తే బయల్దేరాడు. ఏంటండి, వీళ్ల జీవితాలు పట్టడన్నం వేడిగా తినే పరిస్థితి లేదు, భార్యాభర్తలు ఒకరినొకరు కలుసుకోవడానికి 2 రోజులు పట్టేలా ఉంది అంటున్న రాధమ్మగారిని చూసి తలపంకారు శ్రీనివాస్గారు సాలోచనగా. అక్కడ ఆఫీస్లో శిరీష ఫోన్లో, ఏంటి రాజీ, ఆఫీస్కొచ్చేశావా? నేను ఇదిగో ఇప్పుడే వచ్చాను, అత్తయ్య మామయ్య వచ్చారు ఊరు నుండి. ఇదిగో ఈ కరోనాతో ఇక్కడ స్ట్రక్ అయిపోయారు. ఆవిడికి కొంచెం శుభ్రం ఎక్కువ, ఎప్పటి కంచాలో అప్పుడే తీసేయాలి, టైంకి భోజనం చేయాలి, వేడివేడి భోజనం వండు పెట్టాలి, ఇలాంటివి ఎక్కువ. ఉద్యోగం చేసేవాళ్లకి మనకి ఎలా కుదురుతుంది? అసలే ఈ మధ్యన ఒంట్లో నలతగా ఉంటుంది, నిద్రొచ్చేస్తుంది. అదేలే 4వ నెల వచ్చేసింది కదా, పోనీ సెలవు పెడదామంటే బ్యాంక్ లోన్లో మొన్నే మరో అపార్ట్మెంట్ కొన్నాం. వేణు అక్కడికి వద్దు అన్నాడు అనుకో, నేనే ఫోర్స్ చేశాను. ఇప్పుడు ఎలాగో అర్థం కావటం లేదు, ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, అనవసరంగా నెత్తన పెట్టుకున్నాను అనిపిస్తుంది. అవునే, పెద్దవాళ్లు వచ్చి వారం రోజులైంది, సరిగ్గా భోజనం కూడా పెట్టలేదు, సరిగ్గా పలకరించలేదు. సరి రాజీ, బాస్ వచ్చే టైం అయింది, నేనుంటనే అంటూ ఫోన్ పెట్టేసింది. శ్రీనివాస్గారు వాకింగ్కి వెళ్లి వచ్చారు. వేడివేడి కాఫీ కప్పు చేతికిస్తూ రాధమ్మగారు, ఏంటండి ఈ పిల్లలు, ఈ పిల్ల నీళ్లు పోసుకుంది, కాస్త రెస్ట్ తీసుకుంటుందని మనం సహాయం చేయడానికి వస్తే ఈ పరుగులేంటి? కనీసం టైంకి భోజనం లేదు, కంటికి నిద్రలేదు అంటుంటే అదే నేను ఆలోచిస్తున్నాను.
అబ్బాయి డాక్టర్ కదా, వాడికైతే ఎలానో టైం మెయింటైన్ చేయడానికుండదు కదా అని డాక్టర్ సంబంధాలన్నీ వదిలి ఈ సంబంధం చేశాం. ఇప్పుడు అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది అంటే కాదనలేకపోయాం. ఇప్పుడు ఇద్దరి పరిస్థితి అధ్వానంగా ఉంది. ఏదోటి చెయ్యాలి అన్నారు శ్రీనివాసరావు గారు. అమ్మయ్య, 4 రోజులు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ప్రాజెక్ట్ సబ్మిషన్ అయిపోయింది కదా అనుకుంది శిరీష. అమ్మో, అప్పుడే 7:30 అయిపోయిందా? అత్తగారేం చేస్తుంటారో, పాపం వాళ్ళు వచ్చి ఇన్నాళ్లయింది, వాళ్ళకి ఒక్కరోజు కూడా సరిగ్గా భోజనం పెట్టలేదు అనుకుంటూ లేస్తుంటే దేవుడి గదిలో గంట మ్రోగుతున్న శబ్దం వినిపించింది. అప్పటికీ శ్రీనివాస్ గారు వాకింగ్ స్నానం చేసి పూజహారతి అందుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ మామయ్య, గుడ్ మార్నింగ్ అత్తయ్య అంటూ కంగారుగా వస్తున్న శిరీషతో, పర్వాలేదమ్మా, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, కాఫీ చేసేస్తాను అంటున్న అత్తగారితో, సారీ అత్తయ్య, మెలుకు రాలేదు, నిన్ననే ప్రాజెక్ట్ సబ్మిషన్ అయిపోయింది కదా, కాస్త రిలాక్స్ అయిపోయింది మైండు, సో ఇక 4 రోజులు ఆఫీస్కి వెళ్ళనక్కర్లేదత్తయ్య అంటున్న శిరీషతో, పర్వాలేదమ్మా, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, మా వాడు వచ్చే టైం కూడా అయింది, ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేద్దురుగాని అంటూ, ఇద్దరు కాదత్తయ్య, మనం 4 కలిసి చేద్దాము అని బాత్రూంలోకి దూరింది. టిఫిన్ రెడీ చేస్తూ రాధమ్మగారు ఆలోచిస్తున్నారు. కొడుకు కోడళ్ళు పరిస్థితి, కడుపుతో ఉన్న పిల్ల, కాస్త కూడా ఖాళీ లేకుండా పరుగులు, భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు గడిపే సమయం లేకపోవడం. ఈరోజు ఈ విషయాన్ని ఎలాగైనా సరే ప్రస్తావించి అమ్మాయి సెలవైపోయే సమయానికి ఒక నిర్ణయానికి వచ్చేలా చెయ్యాలి అనుకున్నారు రాధమ్మగారు. అదే విషయాన్ని భర్త దగ్గర ప్రస్తావించింది రాధమ్మగారు. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే వేణు హాస్పిటల్ నుండి రావడం, అందరూ బాల్కనీలో ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరాక శ్రీనివాసరావు గారే మొదలుపెట్టారు. వేణు, ఎలా ఉందిరా లైఫు అని హ్యాపీనానా? కాకపోతే అసలు వెసులుబాటులేని ఉద్యోగాలైపోయాయి, తీరికనేదే ఉండడంలేదు. ఓ పండుగ, చుట్టాలు, పలకరింపులు ఏవీ ఉండటంలేదు. మా మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలయ్యింది, ఇప్పటికీ ఎక్కడికి వెళ్లడానికి అవ్వలేదు. ఇప్పుడేమో హెల్త్ రీత్యా ఎక్కడికి వెళ్లడానికి లేదు అంటున్న వేణుతో, నిజమేనమ్మా, జీవితం అంటే ఉగాది పచ్చళ్లాంటిది, అన్ని రుచులు కలిపి తినాలిగాని విడివిడిగా అస్సలు బాగోదు అన్నారు శ్రీనివాస్ గారు. అవును వేణు, నువ్వింత కష్టపడి వేరే ఎవరి దగ్గరో ఎందుకు పనిచేయాలరా? సొంతంగా ఓ చిన్న హాస్పిటల్లో ఓపెన్ చేసుకో, కావాలంటే మన ఊళ్ళో ఉన్న మామిడితోట 20 ఎకరలు తీసేద్దాం, పొలం ఎలానో ఉందిగా అన్నారు. అప్పుడు రాధమ్మగారు కూడా, ఏమ్మా, ఎలానో 2 నెలల్లో సెలవు పెట్టాలి కదా, నువ్వు హాయిగా ఇంటిపట్టున ఉండి రెస్ట్ తీసుకో, ఇలా అన్నానని మరోలా అనుకోకు. అయ్యో, అనుకోడానికేముందిందులో అత్తయ్య, శిరీష ఆలోచనలో పడింది. అయినా అమ్మా, నేను హాస్పిటల్ ఓపెన్ చేస్తే శిరీషయ్యే తదా అడ్మినిస్ట్రేషన్ చూడవలసింది అన్నాడు వేణు. సరే, అలా అయితే హాస్పిటల్ ప్రాజెక్టుకి సంబంధించి అదేరా, నీ స్నేహితుడు హరివాళ్ల నాన్న విశ్వనాథం, నా ప్రాణమిత్రుడు, అతంతో ఒకసారి మాట్లాడు, నేనీలోగా మన మామిడితోట అమ్మకం పని చూస్తా. మరీ పెద్ద ఆశలు వద్దు, మంచి ఫెసిలిటీస్తో 100 పడకల ఆస్పత్రి ప్లాన్ చెయ్యి, 1000 మందికి ఆరోగ్యాన్ని పంచండి, 100 మందికి ఉపాధి కల్పించండి, ముఖ్యంగా మీ ఇద్దరూ జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవించండి అన్నారు శ్రీనివాస్ గారు. తప్పకుండా మావయ్యా, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ స్టాఫ్ని వేసుకుందాం. మేము క్యాంప్కి వెళ్తే మీరు క్యాంప్కి వెళ్తే మేము హాస్పిటల్ చూసుకోవచ్చు. ఎలాను మా ఆడపడుచు కూడా ఎంఎస్ పూర్తి చేసి మరో 2 నెలల్లో ఇండియా వచ్చేస్తుందిగా, మన మల్లిక, తను చూసుకుంటుంది అంటున్న శిరీష వైపు ఎంతో ప్రేమగా చూస్తూ, రాధమ్మగారు, ఇంత సులువుగా ఉద్యోగం మానటానికి ఒప్పుకుంటావనుకోలేదమ్మా అన్నారు. అయ్యో, అదేం లేదత్తయ్యా, నేను బాధపడుతున్నాను, కోరి ఉద్యోగంలో చేరి ఇంటిని వేణుని పట్టించుకోలేకపోతున్నాను అంది శిరీష. మరి ఎలానూ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందిగా, బాస్కి రెసిగ్నేషన్ లెటర్ పంపించివేయనా వేణు అని శిరీష అడిగింది. డన్, రేపే ఈమెయిల్ చేసేసిరీ, ఈ 4 నెలలు నువ్వు చాలా హోంవర్క్ చెయ్యాలి, కొంచెం రెస్ట్ కూడా ఉంటుంది నీకు అన్నాడు వేణు. అప్పుడే శ్రీనివాసరావు గారు ఎవరితోనో మామిడితోట బేరం పెట్టేస్తున్నారు ఫోన్లో. హమ్మయ్యా, ఇక నుండి నా కోడలు ఇంటిపట్టును ఉండి చక్కని భోజనం నా కొడుకుకు వండి పెడుతుంది అని ఆనందిస్తున్నారు రాధమ్మగారు. సాయంత్రం భోజనాలయ్యాక స్వీట్ చేసి శ్రీనివాసరావు గారి గదిలోకి వెళ్లిన రాధమ్మగారు తన ఆనందాన్ని తెలియచేశారు. ఎంత సులువుగా సమస్యను పరిష్కరించేశారండి, కాని ఆ మామిడితోట అమ్మేస్తే అమ్మాయి పెళ్లి చెయ్యాలి కదా, ఎలా మరి అన్నారు. పర్వాలేదు, తను స్టడీస్ అయిపోయాలి, ఇదే హాస్పిటల్లో చేరుతుందిగా, మంచి డాక్టర్ని ఇచ్చి పెళ్లి చేసేస్తే అందరూ కలిసే ఉంటారు అన్నారు శ్రీనివాస్ గారు. సరేనండి, మధ్యాహ్నం భోజనాలయ్యాక అబ్బాయి కోడలు కొంచెం గట్టిగా మాట్లాడుకుంటున్నారు, నాకేదో భయంగా ఉంది అన్నారు. వాళ్లే చెప్తార్లే, నువ్వేమీ అడగకు అన్నారు శ్రీనివాస్ గారు. ఈలోగా వేణు శిరీష చక్కగా స్నానాలు చేసి వచ్చి అమ్మా నాన్న దగ్గర కూర్చున్నారు. ఏంటమ్మా, ఏదైనా మాట్లాడాలా? అదే మావయ్యా,
హాస్పిటల్ కోసం మీరు తోట అమ్మొద్దండి. మా తాతగారిచ్చిన ఇల్లు పల్లెటూర్లో అలా ఊరికే పడి ఉంది. మా నాన్నగారు నాకిచ్చిన పొలం ఎలానూ ఉంది. వేణూ నేను కలిసి చేసిన సేవింగ్స్ అన్నీ ఉంటాయి. మావయ్యగారు నేను అదే చెప్తుంటే వేణు ఒప్పుకోక నాతో తగువులాడుతున్నాడు అంది శిరీష. అదికాక రేపు మనం మల్లిక పెళ్లి చెయ్యాలి కదా అంది. అదికాదు నానా, శిరీష ఆస్తులు శిరీషవి, వాడి నమ్మడమెందుకు అని అన్నాను. ఏం మనిద్దర ఆస్తులు వేరా అని అంతెత్తున లేచింది శిరీష. అయ్యో అలా కాదమ్మా, వాడి ఉద్దేశం అదయ్యుండదు. ఆడపిల్ల సొమ్ము అమ్మడమెందుకు అని అయ్యుంటుంది. మీ మావగారు బేరం పెట్టిన మామిడితోట నా పుట్టింటి ధనం. ఇన్నాళ్ళు అయినా ముట్టుకోలేదు. ఇదిగో ఇన్నాళ్ళకి పొరగ ఆ మాటలంటున్నారు అన్నారు రాధమ్మగారు. అయినా అత్తయ్యా, మనం మల్లిక పెళ్లి గురించి కూడా ఆలోచించాలి కదా అంటున్న శిరీషతో శ్రీనివాసరావు గారు, పర్వాలేదమ్మా, అమ్మాయి పెళ్లికి అన్నీ అమర్చేశాను. అదికాక తను మాత్రం ఎక్కడికి పోతుంది? హాస్పిటల్ పెట్టాక మంచి డాక్టర్కే ఇచ్చి పెళ్లి చేసేద్దాం. నగలు అవి మీ అత్తయ్య రెడీ చేసి ఉంచేసింది, సరేనా అన్నారు శ్రీనివాస్ గారు. కాని మావయ్య, నా నుండి కూడా కొంత ధనసహాయం ఉంటే నాకు తృప్తిగా ఉంటుంది అంటున్న శిరీషతో, అలానే సిరి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీద్దాం ఆ ఆస్తులు కూడా, సరేనా అన్నాడు వేణు. అది సరేగాని రేపు నా ఫ్రెండ్స్ వస్తున్నారు. భోజనానికి వంట అది ఏమైనా చేస్తావా, లేకపోతే ఆఫీస్ టైం అయిపోతుందని పరిగెట్టుతావా అంటున్న వేణుతో, ఇంకెక్కడే ఆఫీసు, నిన్ననే రెసిగ్నేషన్ పంపించేశాగా. హాయిగా అత్తయ్యగారి దగ్గర ఉండి అన్ని రకాల వంటలు నేర్చుకొని మరీ చేసి పెడతాను భోజనం, ప్రియా అంది నవ్వుతూ. అవునమ్మా, వాడికి వేడివేడిగా మంచి భోజనం వండిపెట్టి సొంత హాస్పిటల్ పనులు చూసుకో చాలు అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు రాధమ్మగారు శ్రీనివాస్ గారు. ఇంట్లో నవ్వుల పువ్వులు విరిశాయి.